ఇంకొక గ్రామం ఉన్నది, ఏది కాలపూర్. ఈ కాలపూర్ గ్రామము ఇంకా కొన్ని విలేజ్లు 4-5 విలేజ్లు ఉన్నాయట. 4-5 విలేజ్లల్లో 1200 ఎకరాలు మొత్తం కలిసి భూసేకరణ చేస్తారట. ఆ భూమి దేనికి సేకరిస్తున్నారు అంటే ఇండస్ట్రియల్ పార్క్ వస్తుందంట. ఒకటి ఇండస్ట్రియల్ పార్క్ వస్తుందంట. ఆ పార్క్ మరి కొందరు సన్నాసులు ఏమన్నారంటే, నేను మాట్లాడుతున్నానంటే కొందరు సన్నాసులు ఏమన్నారంటే, మా నాయకుడిని నువ్వు ప్రశ్నిస్తావా, మా నాయకుడి మీద ఇట్లా మాట్లాడతావా అనే మాట మాట్లాడారు. మరి ఆ సన్నాసులో కొద్దిగా అర్థం కావాలి. పోయి మీ నాయకుడిని అడుగుండి, ఏమని అడుగుండి, మరి ఇండస్ట్రియల్ పార్క్ ఉన్నది కదా, ఇండస్ట్రియల్ పార్కులో మరి సాఫ్ట్వేర్ కంపెనీ వస్తుందా, మా పేద వర్గాల్లో ఉన్న పిల్లలు మంచి ఎడ్యుకేషన్స్ తోటి చదువుకున్నారు, డిగ్రీలు, పీజీలు, ఎంబీఏలు, ఇంజనీర్లు ఇవన్నీ చదువుకున్నారు. సార్ మీ కొడుకులకైతే ఒక నువ్వు హాస్పిటల్ కట్టించినావు, అట్లాంటివి చేసినావు. మా పేదలకు మా పేద వర్గాలు ఉన్న వ్యక్తులకు ఇక్కడ ఏం పార్క్ అనే పేరుతోటి తీసుకొని వస్తున్నావు, ఇండస్ట్రియల్ పార్క్ అనే పేరుతో తీసుకొస్తున్నావు. మరి ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ వస్తుందా లేకపోతే ఏం కంపెనీ వస్తున్నది ఇక్కడ? ఒకసారి అడిగినరా దొరలు మీరు పోయి ఇట్లా అడిగినరా ఒకసారి? కాబట్టి పొయ్యి అడగండి, పొయ్యి అడిగి ఆయనకు కొద్దిగా చెప్పండి, సార్ దీన్ని వెతికి తీసుకోండి సార్ అని చెప్పండి. ఓకేనా?